వెల్కమ్ టు 37 న్యూస్. చదువుతున్నది శ్యామ్ కుమార్. నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ 37 న్యూస్. సుప్రీంకోర్టు వరుస ఆదేశాల తీర్పులతో రాజకీయ పార్టీలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఎలక్టోరల్ బాండ్ డేటాను ఎన్నికల సంఘం పోర్టల్లో అప్లోడ్ చేయవలసిందేనని ఎస్బీఐకి మొట్టికాయలు వేసిన సుప్రీంకోర్టు తాజాగా మరోసారి సంచలన ఆదేశాలు జారీ చేసింది. రాజకీయ పార్టీలు, దాతల మధ్య సంబంధాన్ని వెల్లడించే ఎలక్టోరల్ బాండ్ డేటాను ప్రాచురించాల్సిందేనని ఎస్బీఐకి సుప్రీంకోర్టు ఆదేశించింది. దాతలను గ్రహీతలకు లింకు చేసే ఎలక్టోరల్ బాండ్ నెంబర్లను తప్పనిసరిగా వెల్లడించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఎలక్టోరల్ బాండ్ నెంబర్లను వెల్లడించినందుకు, తద్వారా గతంలో ఇచ్చిన తీర్పును పూర్తిగా పాటించినందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎలక్టోరల్ బాండ్ల వివరాలకు సంబంధించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ బిపి పార్థవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం మరోసారి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎలక్టోరల్ బాండ్లలోని పూర్తి సంఖ్యలను ఎస్బీఐ వెల్లడించలేదని సుప్రీంకోర్టు పేర్కొంది. మార్చి 18 అంటే సోమవారం నాటికి ప్రతిస్పందన కోరుతూ సుప్రీంకోర్టు ప్రభుత్వం రంగం బ్యాంక్ ఎస్బీఐకు నోటీసు జారీ చేసింది. మరోవైపు ఎలక్టోరల్ బాండ్ల డేటాలకు సంబంధించిన సీల్డ్ కవర్పై ఎలాంటి రికార్డు లేకపోవడంతో వాటిని తిరిగి ఇవ్వాలని ఎన్నికల సంఘం ఈసీ సుప్రీంకోర్టును కోరింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈసీ సీల్డ్ కవర్లో రాజకీయ పార్టీల దాతల వారీగా వివరాలను పంచుకుంది. ఇంకా ఫ్యూచర్లో గేమింగ్ అండ్ హోటల్ సర్వీస్ అనే పెద్దగా తెలియని లాటరీ కంపెనీ అతిపెద్ద దాత అని డేటా చెబుతుంది. ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ అత్యధిక మొత్తంలో 13,068 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేసింది. తర్వాత మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ 966 కోట్లకు కొనుగోలు చేసింది.